ఓ ముందుగా అందరికీ నమస్కారం. అట్లానే ప్రత్యేకంగా ఆ, డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కారం. అట్లానే ప్రత్యేకంగా మనకి ప్రత్యేక అతిథి ఉన్నారు ఈరోజు శారదా పూర్ణశెట్టి గారు. అమ్మ నమస్కారం. ఆ, అట్లానే వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, రామ్ గోపాల్ సుసర్ల గారు. అయ్యా నమస్కారం. ఆ, అట్లానే ఇప్పుడు ఈ ఈ ఈ మీటింగ్ పర్పస్ మనము ఒక్కసారి నా మెషిన్ షేర్ చేసి మాట్లాడతాను. మనము ఈ మీటింగ్ పర్పస్ రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి మనము ఆ, డాక్టర్ శారదా పూర్ణశెట్టి గారికి రీసెంట్ గా కపుల్ ఆఫ్ మంత్స్ క్రితము ఆ, ఆవిడ వైవా కంప్లీట్ అయిపోయింది. డాక్టరేట్ ఇన్ లిటరేచర్ రీసెర్చ్ చేశారు ఆవిడ. దాన్ని ఆ, ఒక రకంగా దాని సన్మాన సభ. అట్లానే ఆ, ఆవిడ చేసిన ఈ గ్రేట్ సక్సెస్, గ్రేట్ అచీవ్మెంట్ కి మన స్టూడెంట్స్ కి మోటివేషనల్ గా ఆవిడ ఒక మోటివేషనల్ స్పీచ్ కూడా ఆ, ఈ ఈ దీనిలో ఇస్తారని, అది కూడా వన్ ఆఫ్ ది ఇంటెంట్స్ యాక్చువల్ గా. సో ఇప్పుడు నా మెషిన్ అందరికి కనపడుతుంది కదా మీకు? కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. ముందుగా శారదా పూర్ణశెట్టి గారికి అమ్మ మీకు ప్రత్యేక అభినందనలు. కృతజ్ఞతలు. సో డాక్టర్ శారదా పూర్ణశెట్టి గారు సుసర్ల ఆవిడ ఇంటి పేరు, కాబట్టి సుసర్ల సొంటి అని రాసాం ఇక్కడ. ఆవిడ డిస్సర్టేషన్ చేశారు, డాక్టర్ ఇన్ లిటరేచర్, బ్రహ్మపురం విశ్వవిద్యాలయము, బర్హంపూర్ యూనివర్సిటీ, ఒరిస్సా నుంచి చేశారు. ఈవిడ ఒరిజినల్ గా 2014 లో స్టార్ట్ చేశారు ఈ లిటరేచర్ డాక్టరేట్. వైవా ఏమో 2024 లో కంప్లీట్ అయింది. అట్లానే 2025 కాన్వకేషన్ లో ఈవిడికి ఈ డీలిట్ ప్రదానం చేస్తారు యాక్చువల్ గా. సో యాక్చువల్ గా డిసర్టేషన్ అంటే ఏమిటి? డాక్టర్ చాగంటి గారు నేను ఒక 10 నిమిషాల క్రితం దీని గురించి మాట్లాడుకున్నాము. ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్ గా. అనేది విద్యార్థి వారి వారి వార్ వార్ వార్షి తప్పుపడింది. విద్యార్థి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగులో ఏమంటారు? ఇక్కడ తప్పు రాశాను నేను. స్నాతకోత్తర స్నాతకోత్తర పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డాక్టరేట్ స్థాయికి సంబంధించిన ప్రామాణిక పరిశోధనాత్మక రచన. ఇది విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానము, పరిశోధనా శక్తి, ఒక ప్రత్యేకమైన అంశంపై లోతైన అవగాహన మరియు సృజనాత్మకతని ప్రదర్శించే ముఖ్యమైన రచనగా ఉంటుంది. డిసర్టేషన్ సాధారణంగా విద్యార్థి స్వతంత్ర పరిశోధన ఆధారంగా రూపొందించబడుతుంది. దీని ద్వారా విద్యార్థి సొంత పరిశోధన విధానాలను, సాక్ష్యాధారాల సేకరణను, డేటా విశ్లేషణ మరియు ఆలోచన విధానాలను ఉపయోగించి ఒక విశిష్టమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. దీనిలో వివిధ అధ్యాయాలు ఉండొచ్చు. అందులో పునాదులు, లిటరేచర్ రివ్యూ, రీసెర్చ్ మెథడాలజీ, డేటా సేకరణ, ఫలితాలు మరియు నిర్ధారణ, కంక్లూజన్ ఉంటాయి. సో అది డిసర్టేషన్ అంటే. సో అలాగనే నేను డాక్టర్ శారదా పూర్ణశెట్టి గారి చిన్న పరిచయము మన వెబ్సైట్ లో, మన వేదాస్.యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా ఉంది పరిచయము. చిన్న పరిచయం ఒక నిమిషంలో నేను ఇది చెప్పేసి అప్పుడు నెక్స్ట్ కార్యక్రమంకి వెళ్దాం. డాక్టర్ శారదా పూర్ణ సుసర్ల సొంటి 1951 లో తిరుపతిలో హిల్ టౌన్ లో ఈవిడ జన్మించారు. సంప్రదాయక వేద కుటుంబంలో పుట్టి దక్షిణ భారతదేశంలో తీర ప్రాంతం విశాఖపట్నంలో పెరిగారు. శారదా పూర్ణ తన ప్రారంభ సంస్కృత శిక్షణను తన బ్రహ్మశ్రీ సుసర్ల సూర్య భగవత్ శంకర శాస్త్రి గారి చేతుల మీదుగా పొందారు. ఆయన వేద, సంస్కృత, ఇంగ్లీష్ పండితులు. తర్వాత బ్రహ్మశ్రీ రామవరపు శరత్ బాబు గారి ఆధ్వర్యంలో ఉన్నత అధ్యాయాలను కొనసాగించారు. వేద పండితుడు బ్రహ్మశ్రీ శ్రీ విశ్వనాథ అచ్యుత దేవరాయలు గారి వద్ద 2 దశాబ్దాలకు పైగా శిక్షణ పొందడం ద్వారా వేదిక అభ్యాసానికి, ప్రస్తుత అభివృద్ధులకు అన్వయం చేస్తూ వేదాక్షరాన్ని ఆధునిక అధ్యాయాలతో సంయోగం చేయడానికి అవసరమైన అంతర్జాతీయ దృక్పథాన్ని పొందారు. బ్రహ్మశ్రీ రేమిళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు ప్రస్తుత కాలం యొక్క ప్రఖ్యాత వేద పండితులైన బ్రహ్మశ్రీ తంగిరాల బాల గంగాధర శాస్త్రి గారి దగ్గర సన్నిధి
సన్నిహిత సంబంధం కలిగి వ్యక్తిగత శిక్షణ సంభాషణల ద్వారా శారదాపూర్ణ గారు స్వతంత్రంగా ఆలోచించే విధానాన్ని మరియు సిద్ధాంతాన్ని ప్రవచించే స్థితికి పొందారు. సో ఈవిడ 24 పుస్తకాలను ప్రచురించారు. ప్రాచీన జ్ఞానాన్ని పునరుద్ధరించడం, సంస్కృత రచనల వ్యాఖ్యానం రాయటము, ఇలాంటి వాటి మీద అనేక కృషి చేశారు. తెలుగులో పిహెచ్డి, సంస్కృతంలో పిహెచ్డి మరియు అంతర్శాస్త్రీయ సంగీతంలో కు ఉపన్యాస గ్రంథం సమర్పించారు. ప్రస్తుతం ఆమె యూనివర్సిటీ యూనిటరీ సౌండ్ సిలబల్ అక్షర మరియు వేదిక దృష్టి అనే అంశం మీద అక్షరపదీయం అనే గ్రంథం మీద పరిశోధన చేస్తున్నారు. మనం లాస్ట్ మీటింగ్ సెషన్ లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఆమె చైల్డ్ సైకాలజీ, మాంటెసరీ శిక్షణ, అసోసియేట్ మెడికల్ ఔషధ అధ్యాయాల్లో కూడా డిగ్రీలు మరియు సర్టిఫికేట్లు పొందారు. ఈవిడ పూర్తి ప్రొఫైల్ మన వెబ్సైట్ లో ఉంది, ప్లీజ్ అందరూ రిఫర్ చేయొచ్చు. సో ఇది దీనికి తర్వాత నేను ఆవిడ లిటరేచర్ చేసిన డిసర్షన్ మీద చేసిన దాని గురించి మాట్లాడటానికి ముందు డాక్టర్ చాగంటి గారు, అట్లానే శారదాపూర్ణ గారి అన్నగారు, అట్లానే డైరెక్టర్స్ అందరూ కూడా తలా ఒక మాట ఆవిడ దీని గురించి, ఈ అచీవ్మెంట్ గురించి మాట్లాడితే బాగుంటుందని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. వండర్ఫుల్ అండి. మన ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు, వారితో మొదలు పెడదాము. నమస్కారం అండి. నమస్తే ప్రభాకర్ శర్మ గారు, నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్కారం అండి. మొదట మనం సంతోషించాల్సింది మన ప్యానెల్ మెంబర్ అయినటువంటి శారదాపూర్ణ సరళ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకనంటే వారు డీలీట్ వరకు, అంటే ఎంత కృషి చేస్తే తప్ప డీలీట్ వరకు వెళ్ళారండి. చాలా కష్టం అది. ఎందుకంటే యూనివర్సిటీలో మనం చూస్తుంటాము, ఎంపీఎల్ చేశాక పిహెచ్డీ చేయాలంటే కొన్ని అనివార్య కారణాలు చేయలేకపోయాము. విషయం ఏంటంటే పిహెచ్డీ అయిపోయి మళ్ళీ డీలీట్ వరకు వెళ్ళారు. సో ఆ విషయంలో కూడా మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారిని అభినందించాలి. మరి ఆ యొక్క డిజర్టేషన్ పేపర్ మీరు చెప్పారు అని చదివాను, చూశాను, నేను కూడా ఇందులో ఉంది. కాకపోతే ఇవన్నీ విషయాలు ఏవైతున్నాయో ఇప్పుడు ఆధునిక విద్యా విధానం లోపల మనం ఇంత దూరం వెళ్ళాలి అనే విషయం లోపల డీలిట్ వరకు వెళ్తారు. ఒక రకంగా ఇక రీసెర్చ్లో అది చివరి మెట్టు. మరి అక్కడి వరకు వెళ్ళి మరి దాన్ని సాధించడం ఏదైతుందో చాలా అభినందనీయం. ఇంకా మరి పూర్వకాలం లోపల అయితే అది వేరే రకంగా ఉండేటివి. ఈ కాంగడి విశ్వవిద్యాలయం లోపల వీటిని ఏం చేశారంటే డిగ్రీస్ పేరు మార్చారు వాళ్ళు. వేదాలంకారని, విద్యాలంకారం ఈ రకంగా మార్చారు. కాకపోతే మన వాళ్ళు ఈ రకంగా బిఏ అని, ఎంఏ అని, ఎంఫిల్ అని, పిహెచ్డి అని చెప్పి ఈ రకంగా తర్వాత డీలిట్ వరకు మరి చేశారు. ఇటువంటి ఏవైతున్నాయో విద్య అనేది గొప్పది, మరి దానిలో కృషి చేయడం అనేది అవసరం. ఆ కృషి అనేది మనం ఎవరు చేసినా దాన్ని మనం అభినందించాల్సిందే. ఇక్కడ వారి కృషి అవుతుందో అద్భుతమైన కృషి డిలీటింగ్ అని, ఇంకా దీని గురించి పూర్తి ఐడియా లేదు. కానీ ఇందులో ఉన్న నోట్స్ చూస్తుంటేను చాలా దూరం వరకు వారు వెళ్ళారు. దాని విషయం లోపల అద్భుతమైన మరి డిజర్టేషన్ అవన్నీ సమర్పిస్తూ మరి ఆ యొక్క డిలీట్ వరకు వెళ్ళడం అవుతుందో నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఇంకా ముందు ముందు మధ్యలో నేను పాల్గొంటాను, తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తర్వాత రామ్ గోపాల్ సుసర్ల గారు, అయ్యా మీరేమన్నా చెప్తారా ఒక మాట? సార్ మీరు మ్యూట్ లో ఉన్నారండి. మా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే గురుకృప చాలా ఉంది. కానీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, విశ్వనాథ అచ్యుత దేవరాయలు గారు,
తర్వాత తర్వాత శరత్ బాబు గారు మొదలైన వారందరితో కూడా చాలా సాహిత్యము సాంఘిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా చాలా బాగా నేర్చుకుంది. సంగీత పరంగా అయితే బాలమురళి గారు, చిట్టిబాబు గారు, నూకల గారు, నేదునూరి గారు, వీళ్ళందరూ సంగీత పరంగా ఉంది. నేదునూరి గారు అంటే సంగీత సాహిత్య రెండూ కలిపి రాయగలిగిన కెపాసిటీ వీళ్ళందరూ ఇచ్చారు ఆవిడకి. ఇవ్వటం వలన షీ ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ ఏ dissertation and in fact I have gone through most of the works she has done. చేసిన చాలా చాలా పుస్తకాలన్నింటిలోనూ చిట్ట చివరిలో రాసిన పుస్తకాల్లో కొద్దిగా నేను కూడా దగ్గర ఉన్నాను. అందుచేత నాకు బేసిక్గా కెమికల్ ఇంజనీర్ నేను, కానీ ఇటువంటి వాసనలు కూడా మా ఇంట్లో అబ్బాయి మా తల్లిగారి వలన మాకు వచ్చాయి. మా తల్లిగారి నుంచే శారదా పూర్ణప్పుడు వచ్చాయని నేను చెప్పగలుగుతాను. నేను ఇంకా ఎక్కువ చెప్పడం సోత్కర్ష అవుతుంది మా ఇంట్లో అమ్మాయి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. శాస్త్రి గారు, సార్ చెప్పండి సార్. సార్ మీరేమన్నా మాట్లాడతారు? సార్ నేను బీకామ్ ఎంబీఏ గాని నేను ఆమెకి గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ లేదని నా ప్రగాఢ విశ్వాసం. కానీ ఏంటంటే నేను ఈ యూనివర్సిటీలో ఒక మెంబర్ని కాబట్టి ఆ చెట్టుని కొంచెం పొగడక తప్పదు. సో ఆ విధంగా చూసుకుంటే వారు లాంటి వారు మన యూనివర్సిటీకి చాలా పెద్ద నీడలాగా, ఇప్పుడు డాక్టర్ వెంకట చాగంటి గారు ఎట్లాగ ఉన్నారో ఆమె ఇంకొక చెట్టు. సో వీళ్ళందరూ నీడలో మనం అందరం కొంచెం నేర్చుకున్నాం అనుకోండి, అది మన అదృష్టం. నా వల్ల ఏమన్నా ప్రయత్నిస్తే అది నేను చేయగలనేమో, నేను చూడాలి. ఆ దగ్గర నుంచి నేర్చుకోవటం కానీ అట్లాంటివి ఏమైనా నేర్చుకోగలనేమో చూడాలి. నేను అంతకుమించి అయితే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శాస్త్రి గారు. రావు గారు. నమస్తే అండి మురళి గారు. సార్ మీరేమన్నా ఒక మాట చెప్తారా? తప్పకుండా అండి. శారదమ్మ గారు, కంగ్రాచులేషన్స్ అండి ఫర్ యువర్ అచీవ్మెంట్. ఒక యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ తరఫున మేమందరం చాలా సంతోషంగా ఉన్నామండి మీ అచీవ్మెంట్కి. అదే కాకుండా మీరు మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అడ్వైజరీ బోర్డుగా ఉండటం కూడా మా అదృష్టం అండి. అది దానికి చాగంటి వెంకట గారికి కృతజ్ఞతలు చెప్పాలి. దానికి మేము యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ద్వారా కొత్త కొత్త స్టార్టప్స్ చేసుకుని చేస్తున్నామండి. లాస్ట్ వీక్ కూడా ఒక మంచి డిస్కషన్ చేశాను నేను, మురళి గారు, చాగంటి గారు. దానికి ఒక లాంగ్వేజ్ తరపున మంచి ఎక్స్పర్టీజ్ అవసరం ఉంటుందండి. అది ఒక ఇండస్ట్రీ రీడిఫైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ టైప్ వెంచర్ అనేది. దానికి మీ సపోర్ట్ కావాలని అనుకుంటున్నానండి బాగా. అది మేము ఒకసారి ఐడియా కొంచెం మెచ్యూర్ అయ్యాక మీ గైడెన్స్ కోసం ఒకసారి చాగంటి గారు మేము మాట్లాడతాం. అండ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ తరఫున చాలా కృతజ్ఞతలు అండి, మీరు మా అడ్వైజరీ బోర్డులో ఉన్నందుకు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రావు గారు. సో అట్లా నేను కూడా ఒక్క మాట చెప్పి డాక్టర్ చాగంటి గారికి ఇస్తాను. నేను నా అదృష్టం కొద్దీ డాక్టర్ చాగంటి గారితో వల్ల నాకు అదృష్టం కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయనతో కలిసి శారదా పూర్ణ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది, ఆవిడని చూడటం జరిగింది. అట్లానే ఆవిడ హస్బెండ్ యూనో ఆయన్ని కూడా చూడటం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవిడ రాసిన పుస్తకాలని ఎక్కడితో చూడటం జరిగింది. యూనో అది ఒక రకంగా అదృష్టం. కంగ్రాచులేషన్స్ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం. సార్ డాక్టర్ చాగంటి గారు, మీరు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. కోడూరు సుబ్బారావు గారు వచ్చారా? డాక్టర్ కోడూరు సుబ్బారావు గారు ఏమండి, ఉన్నారా డాక్టర్ గారు? సార్ నేను లిస్ట్లో
అంటే ఇంకెవరన్నా ఆయన బదులుగా చేరి ఉంటే, అంటే ఆయన డైరెక్ట్ గా ఆయనే చేయలేకపోతే చేరితే, లేకపోతే మీరు మన స్టూడెంట్స్ ఫస్ట్ వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళతో చేంజ్ అని తర్వాత నేను మాట్లాడతాను. సార్ షూర్ సార్. సో అయితే స్టూడెంట్స్ అడగడానికంటే ముందు నేను ఒకసారి ఆ థీసిస్ గురించి క్విక్ గా చదివితే బాగుంటుందండి, లేదా ఎట్లా అడ్వైజ్ చేస్తారు మీరు? మీ ఇష్టం అండి, మీరు ఏదనుకుంటే అది చేయండి. నేను ఒక్కసారి ఆ థీసిస్ గురించి, థీసిస్ కాదు డిసర్టేషన్ గురించి నేను క్విక్ గా ఒక్క 2 నిమిషాలు చదివేసి అప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడదలుచుకుంది వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా వాళ్ళు అడగడానికి తేలిగ్గా ఉంటుంది. సో నా మిషన్ కనపడుతుందా మీకు అందరికి? కనబడుతుందండి. యా. సో ఆవిడ డిసర్టేషన్ సంగ్రహణము సమ్మరీ చదువుతున్నాను నేను ఇక్కడ. అమ్మ ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే కాపీ పేస్ట్ లో కానీ ఆర్ తెలుగు టైపింగ్ లో కానీ తప్పులు ఉంటే క్షంతవ్యుడిని. భౌతిక వస్తు శాస్త్ర దృష్టితో వ్యక్త ప్రపంచ రహస్యాలని తాత్విక శాస్త్ర దృష్టితో ఊహా భావనలని విశ్లేషించడం సాగింది. పరిశోధన వ్యాసంలో 7 ప్రకరణాలు 7 చాప్టర్స్ కింద రాశారు, చోటు చేసుకున్నాయి. పాశ్చాత్య శాస్త్రకారుల, దర్శనకారుల, మేధావుల ఆలోచనలు, సిద్ధాంతాలు పరిచయప్రాయంగా మాత్రమే సూచన జరిగింది. దిగ్మాంత్రంగా మాత్రమే ఉటంకించడం జరిగింది. ప్రథమ ప్రకరణము భావస్వరూప పటలంలో భావం పుట్టుక, విలసన, ప్రకటన, భావస్మృతి, అభిజ్ఞత, వివరణ. 2వ చాప్టర్ ద్వితీయ ప్రకరణంలో భావశబ్ద పటలంలో భావశబ్ద స్వరూపము, తత్వస్వరూపము, రూప స్వభావ ఆవిర్భావాల విశ్లేషణ. తృతీయ ప్రకరణము వేద చింతన పటలంలో పరిశోధనకి ప్రాణీభూతము, కేంద్రము, ఆధారము, భూమిక అయిన వేద మహితాక్షరం సృష్టించబడింది. వేదం, భావం, ఉపనిషత్, మీమాంస, అద్వైత చింతన, అక్షరవాదము, శబ్ద ప్రామాణ్య సిద్ధాంతము, శబ్ద పరికరాలైన భాషాక్షరాలు, శిక్ష ప్రతిఖ్యాలు, ప్రాతిశాఖ్యాలు సూచనప్రాయంగా చోటు చేస్తున్నాయి. 4వ ప్రకరణంలో భావ శబ్దోత్పత్తి పటలంలో శబ్దము, అక్షరము, వ్యాకరణము, ఛందస్సు, అలంకార శాస్త్రాలు, లౌకిక భాషలు, భాషాశాస్త్రము, స్వరూప ప్రయోజన విన్యాసాలు, మార్పులు, మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రాల శబ్దాల స్వరూపము, స్వరూప స్వభావాలు తగు మాత్రంగా వివరణ అవసరానుగుణంగా సాగింది. పంచమ ప్రకరణము ఈ 5వ చాప్టర్లో భావ కళా శాస్త్ర పటలంలోని మానవుని భావ తప్పుపడింది, గుంభనలు అయితే తప్పుపడింది, క్షమించాలి. క్రమేణా పరిమితి నుండి కళగా పర్యవసించిన విధానము, చతుషష్టి కళలు, లలిత కళలు, వినియోగ ప్రయోజన విలసన క్రమాలు వివరణ పొందాయి. 6వ ప్రకరణంలో 6వ ప్రకరణము భావ విశ్లేషణ పటలంలోను భావ ప్రకటనలో భేద సాదృశ్యాలు, సృజనాత్మక కళలు, సంగీత సాహిత్య కళలు ప్రాయంగా సాగాయి. 7వదైనటువంటి 7వ ప్రకటనలో భావము, భావ ప్రకటన, ఆధునిక పాశ్చాత్య పర్యాలోచన పటలము, ప్రపంచ నాగరికతలు, సంప్రదాయాలు, జీవన విధానాలు, దేశ విభిన్న స్వభావ స్వరూప ప్రకటనలు, పరిణామ పురోగతులు, సంక్షోభావాలు, విలసన, అంతము, చరిత్ర, భిన్న దేశ ప్రకటన విధానాలు, వైవిధ్యము. అందరూ మీట్ లో ఉండాలి, అందరూ మీట్ లో ఉండాలండి ప్లీజ్. అమ్మా మీట్ లోకి వెళ్ళండి ప్లీజ్. సో వైవిధ్యము, వైజ్ఞానిక శాస్త్ర అభివృద్ధి, అంతర్జాల విలసన, భౌతికవాదము, తాత్వికవాదము సూచించడం జరిగింది. సో ఇది సమ్మరీ క్విక్ గా నేను చెప్పాను. ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏమన్నా కామెంట్స్, క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దాని తర్వాత
శారదా పూర్ణ గారి ఒక 5 నిమిషాలు ఆవిడ మాట్లాడటము, తర్వాత చాగంటి గారు మాట్లాడటంతో మనం కంక్లూడ్ చేయొచ్చు. ఫోరం ఓపెన్ అయింది డిస్కషన్ కి. ఆరు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఆరు ఏమైనా కామెంట్స్ ఉన్నా కానీ ప్లీజ్ మీరు అడగచ్చు ఇక్కడ. నా పేరు ఉమారాణి అండి. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా. అమ్మా చెప్పండి అమ్మా ఉమారెడ్డి గారు. శ్రీమతి శారదా పూర్ణ సుసరసంటి గారికి నమస్కారం అండి. మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. నేను యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ స్టూడెంట్ కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శారదా పేరు వినందుకే మీరు ఇన్ని రకాలైన పేపర్ సబ్మిట్ చేయడం, ఇన్ని రకాల పేజీలు తీసుకోవటం, మీరు మీతో మాట్లాడడం ఒక ఎడ్యుకేషన్ అనమాట. నేను అలా భావిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం అనేది. నమస్కారం. నేను యూనివర్సిటీ స్టూడెంట్ అవడం వల్ల మీతో కలుసుకోవడం అనేది జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అయితే నేను ప్రశ్న అంటున్నాను. అమ్మ ఉమారాణి గారు, మీరు మాట్లాడేది క్లియర్ గా వినపట్టలేదు. యాక్చువల్ గా ఇంటర్నెట్ అనుకుంటాను. అవునండి, మీ క్వశ్చన్ ని మీరు టైప్ చేయగలరా? మీరు అంటే మీరు చెప్పేసరికి వినపట్టలేదు అనుకోండి. ఒకసారి చెప్పండి, తర్వాత టైప్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడేది వినిపించలేదండి శారదా గారు? కొంచెం కష్టంగానే ఉంది. మీరు చెప్పేది సరిగ్గా వినపట్టలేదు. ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడియో ఆఫ్ చేస్తే బాగా వస్తుంది. ఒక్కసారి వీడియో ఆఫ్ చేసి చూడండి అమ్మా. ఈ లోపల వేరే ఎవరైనా క్వశ్చన్ కూడా మీరు టైప్ చేయొచ్చు అమ్మా. అక్కడ టైప్ చేయండి మీరు, సో దట్ ఐ కెన్ టేక్ దెమ్ సైడ్ బై సైడ్. మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడితే కొద్దిగా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ బెటర్ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు కూడా అట్లానే ఉందమ్మా, బ్లరీగా ఉంది. పైన అడగండి, మీరు క్వశ్చన్ అడిగేసేయండి. అర్థమైనంత అర్థమవుతుంది, మీరు టైప్ చేద్దాం. ఓకే అండి. అడగచ్చమ్మా మీరు. నా ప్రశ్న ఏంటంటే, భారతీయ శిక్షలో సమవేదంలో తప్ప అని మన స్వరాలు మొట్టమొదటి స్వరం వినిపిస్తుందండి. మురళి గారు, వినిపిస్తుందండి నా మాట? ఆ మాట మీది కట్ కట్ అవుతోందండి. టైప్ చేయండి అమ్మా, లేకపోతే మీరు ఈమెయిల్ లో పంపించిన తర్వాత దాని ఆన్సర్ మనము డాక్టర్ శారదా పూర్ణ సొంటి గారి దగ్గర తీసుకొని మళ్ళీ థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? శివ ఇందుర్తి గారు అడిగారు క్వశ్చన్ ఒకటి. నాకు కూడా యాక్చువల్ గా 2 క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నా. అందులో ఒక క్వశ్చన్ ఆయన అడిగారు. అదేంటంటే భావ శబ్దోత్పత్తి గురించి ఆయన అడుగుతున్నారు. నేను కూడా అడగదలుచుకున్న క్వశ్చన్లు ఉన్నాయి. శారదా పూర్ణ గారు ఇప్పుడైనా సమాధానం చెప్పొచ్చు, లేకపోతే ఆవిడ చెప్పదలుచుకున్నప్పుడైనా కలిపి చెప్పొచ్చు ఒకేసారి. నా క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి అక్షరవాదము, తృతీయ ప్రకటనలో మెన్షన్ చేశారు మీరు, దాని గురించి. అట్లానే 4వ ప్రకటనలో భావ శబ్దోత్పత్తి అన్నారు మీరు, దాని గురించి. అలానే 7వ ప్రకటనలో భావ ప్రకటన, పాశ్చాత్య పర్యాలోచన పటలంలో చెప్పారు మీరు 7వ దాంట్లో. ఆ 3 మీద నాకు కూడా ఉన్నాయేమో క్వశ్చన్లు. ఆ జనరల్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వగలిగితే బాగుంటుంది, టైం పర్మిట్ చేయడాన్ని బట్టి. సో దాంతో శివ గారి క్వశ్చన్ కూడా కవర్ అయిపోతుంది. అమ్మా మీరు చెప్పేది వినపట్లేదమ్మా.
అమ్మా వినపట్లేదమ్మా మీ క్వశ్చన్. లేదమ్మా, ఇప్పుడు కూడా వినపట్లేదు. ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? ఇక్కడ శివ ఇందుత్తి అని ఉందండి. ఆవిడ టైప్ చేయమనండి, చాట్లో టైప్ చేస్తే అది మీరు అడిగేయచ్చు. అమ్మా టైప్ చేయండి అమ్మా. టైప్ చేస్తే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తాను. మీరందరూ కూడా దయచేసి టైప్ చేయండి. ఒకవేళ మీకు అవకాశం వచ్చి మాట్లాడడానికి బాగానే ఉంటే అప్పుడు నో ప్రాబ్లం. అట్లానే ఎవరో క్వశ్చన్ అడిగారు, డీలిట్ కి పిహెచ్డికి ఉన్న డిఫరెన్స్ ఏంటని. డాక్టర్ చాగంటి గారు ఆన్సర్ చెప్పారు, రెండు ఒకటే అని. ఎవరన్నా మాట్లాడదలుచుకున్న క్వశ్చనే కాదు, మాట్లాడచ్చు కూడా. ప్లీజ్. అమ్మా ఇప్పుడు కూడా మీరు చెప్పేది వినపట్లేదు, సరిగ్గా అర్థం కావట్లేదు. మీ క్వశ్చన్ ని టైప్ చేయటం కానీ ఈమెయిల్లో పంపించడం కానీ చేయండి అమ్మా. సారీ అండి. ఇంకెవరికన్నా కామెంట్ కానీ క్వశ్చన్ కానీ ఆర్ యూనో ఏమైనా మాట్లాడదలుచుకుంటామా? చెప్పండి అమ్మా కరుణ గారు. నమస్తే అండి. నమస్కారం. శారదమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇలాంటి పెద్దవారిని చాలా థ్యాంక్ యూ. వెరీ మచ్. వెంకటాచాగంటి గారు, మీ వల్ల మాకు పెద్ద పెద్ద వాళ్ళందరూ, గొప్ప వాళ్ళందరూ మాకు కూడా పరిచయం అవుతారు. ధన్యవాదాలు సార్. చాలా నా క్వశ్చన్ కొంచెం సిల్లీగా అనిపించవచ్చండి, బట్ ఏం అనుకోవద్దు. ఇప్పుడు సార్ ఇది వరకు చెప్పేవారు మన ఋషులు మంత్రాన్ని దర్శించారు అని. అప్పుడు లిపి లేనప్పుడు, అంటే ఇలాగ అక్షరాలు ఏమీ లేనప్పుడు దర్శించడం అంటే ఏమిటి యాక్చువల్లీ? అంటే మీనింగ్ తెలుసుకోవడం కాకుండా ఆ శబ్దాన్నే వాళ్ళు అలా కళ్ళు మూసుకొని చూస్తూ ఉండేవారా? ఫీల్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళకి ఆ నాలెడ్జ్ కనెక్ట్ అవుతుంది. నాలెడ్జ్ అనేది యూనివర్సల్ గా అవైలబుల్ ఉంది అని నాకు అనిపించింది సార్ చెప్పిన దాన్ని బట్టి. సో శబ్దం వాళ్ళు విన్నారు. గాయత్రి మంత్రమే తీసుకున్నాను అనుకోండి, విశ్వామిత్ర మహర్షి వారు ఆయన ద్రష్ట అంటారు. సో ఆ శబ్ద తరంగాల ద్వారా వాళ్ళు దాన్ని దర్శించడం, కనెక్ట్ అయ్యి ఆ నాలెడ్జ్ అంతా వాళ్ళకి వచ్చింది. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ అదే అయితే అక్షరం ఎందుకు అవసరం అవుతుంది? ఓకే ఓకే, పోనీ అక్షరాల వల్లే మనకి అవుతుంది అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క లిపి ఉంటుంది కదండి. మన తెలుగు వేరు, దేవనాగరి లిపి వేరు. సో ఇప్పుడు నేను అంటే నాలాంటి వాళ్ళు, లేకపోతే సార్ చెప్పినట్టు విగ్రహారాధనలా కాకుండా ఇప్పుడు నేను గాయత్రి చేస్తున్నానంటే, నేను కళ్ళు మూసుకొని చేస్తున్నప్పుడు నేను తెలుగులో దాన్ని చూస్తూ ఉండడం వల్ల నాకు ఏమైనా నాలెడ్జ్ వస్తుందా దానికి సంబంధించి? ఇప్పుడు గాయత్రి మంత్రం అంటే సార్ చెప్పారు కాబట్టి ఓకే, నాకు తెలుసు, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నేను కొత్తది ఏదో దేని గురించి ఆలోచించాలి అనుకుంటున్నాను. సో అలాగా దాన్ని వాట్ ఎవర్ ఇమేజ్ మెమరీ లాగా ఉన్నప్పుడు అది నాకేమన్నా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆ ఫంక్షన్ ని కాల్ చేయడం వల్ల అందులో ఉన్న అది నాకు అది ఎలా జరుగుతుంది అనేది అంటే ఆవిడ ఇందాక మనం చూసాం ఆవిడ ప్రకటనలు, మూడో దాంట్లో ఆవిడ చెప్పారు అది శబ్దము, అక్షరము, శబ్దానికి ఉన్న రిలేషన్ చెప్పారు. అట్లానే అర్థానికి, శబ్దానికి, భావానికి ఉన్న రిలేషన్ 7వ చాప్టర్లో చెప్పారు. సో ఎగ్జాక్ట్ గా అది దాని రెలవెన్స్ ఉంది ఖచ్చితంగా. ఆవిడ స్పీచ్ లో ఐఎమ్ హోపింగ్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది, ఎందుకంటే నా క్వశ్చన్ కూడా అదే యాక్చువల్ గా అడిగింది నేను. అంటే సార్ ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, నేను చాలా ఒక 2 minutes అంతే. ఇప్పుడు నా పేరేంటి అనేది నేను ఒక ఫంక్షన్ గా తీసుకుంటే దానికి ఒక ఆన్సర్ నేను ఆల్రెడీ ఉంది. కరుణ అనేది నా పేరు. సో నేను ఎప్పుడైనా వింటే కరుణ అనేది అవుట్పుట్ నేను ఇచ్చేస్తాను. అలాగా ఒక మంత్రానికి సంబంధించి ఇది అవుట్పుట్ ఉండాలి, కరెక్ట్ అవుట్పుట్ ఇది, ఇన్పుట్ వేరియబుల్స్ కరెక్ట్ గా వెళ్తే అవుట్పుట్ కరెక్ట్ గా అదే ఫంక్షన్ రన్ అయ్యి వస్తుంది అనేది ఒక జనరల్ కంప్యూటర్ లాంగ్వేజ్ లో చెప్తారు కదా. అలా ఒక మంత్రానికి సంబంధించి ఇన్పుట్ వేరియబుల్స్ శబ్దమే అవుతుందా, అక్షరం కూడా అవ్వచ్చా? అంటే మీరు అడిగిన క్వశ్చన్ బ్రాడర్ అమ్మా. యాక్చువల్ గా ఇప్పుడు ఈ మీటింగ్ లో శారదా పూర్ణస్వంటి గారు
కాంటెక్చువల్ గా ఆన్సర్ చెప్పిన ఈ క్వశ్చన్ కి సెపరేట్ గా మనం డాక్టర్ చాగంటి గారి దగ్గర సెపరేట్ గా మనం తీసుకుందాం. దీన్ని మీరు అడిగిన క్వశ్చన్ మంచి బ్రాడర్, అక్షరానికి శబ్దానికి ఉన్న సంబంధాలు అవన్నీ ఉన్నాయి. మంచి క్వశ్చన్. కాకపోతే డెఫినెట్ గా అది తీసుకొని శారదాపూర్ణ గారు నేను అడిగిన క్వశ్చన్ లో మీరు అడిగింది వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫర్దర్ ఎనాలిసిస్ కూడా మనం డాక్టర్ చాగంటి గారి దగ్గర తర్వాత కూడా తీసుకోవచ్చు మనము. కానీ మీది మంచి బ్రాడర్ ఇన్ స్కోప్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్లు, కామెంట్స్ ప్లీజ్? సార్ నేను కొంచెం మాట్లాడతాను సార్. అనిల్ గారు చెప్పండి. బాబు అనిల్ గారా? అరే నేను కలిసిన నమస్తే శారదా గారు. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. ఇప్పుడు కరుణా గారు అడిగిన క్వశ్చనే నాకు కూడా ఇంచుమించు అట్లాంటి క్వశ్చన్ అండి. శబ్దము దాని అర్థము ఈ రెండు సెపరేట్ ఎంటిటీసా, లేకపోతే రెండు సైమల్టేనియస్ గా ఎగ్జిస్ట్ ఉంటాయా? వాటి రెండింటికి ఒక రిలేషన్ అంటే ఇప్పుడు వాక్కు అనేది స్త్రీలింగంలో వచ్చారు, శబ్దం అనేది పుంలింగంలో ఉంది, అర్థం అనేది పుంలింగంలో ఉంది. సో ఈ రిలేషన్ ఒక స్త్రీ పురుష రిలేషనా లేకపోతే మరి ఏమైనా రిలేషన్ అనేది తెలుసుకోవాలి. గొప్ప విషయం. వెరీ గుడ్ క్వశ్చన్. నేను కూడా క్వశ్చన్స్ అన్ని రాస్తున్నాను. నేను శారదాపూర్ణ సొంటి గారి దగ్గరికి తీసుకెళ్తాను. ఆవిడ స్పీచ్ లో కవర్ అయిన క్వశ్చన్లు అవ్వకపోతే ఆఫ్లైన్ మనం దీనికి అడ్రస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ నెక్స్ట్ కామెంట్ ఎవరన్నా ఉందా? సరే, మళ్ళీ లాస్ట్ 5 minutes మనం టైం పర్మిట్ చేస్తే మళ్ళీ క్వశ్చన్స్ ఓపెన్ చేద్దాము. ఈ లోపల నేను శారదాపూర్ణ సొంటి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ, మీరు ఏమన్నా ఉపన్యాసం స్టూడెంట్స్ కి మీరు ఒక 5 నిమిషాలు ఇవ్వగలిగితే, అట్లానే ఇప్పుడు అడిగిన క్వశ్చన్లు ఒకవేళ కవర్ అవ్వగలిగితే వాటిలో, లేకపోతే ఆఫ్లైన్ తీసుకెళ్దాము టైం పర్మిట్ చేయకపోతే మీరు చెప్తే దాని తర్వాత మళ్ళీ డాక్టర్ చాగంటి గారి దగ్గర కంక్లూషన్ తీసుకెళ్ళచ్చు. మహో అర్ణ సరస్వతి ప్రచేతయతి కేతునా ధియో విశ్వా విరాజతే ప్రణో దేవి సరస్వతి. ఆ అమ్మవారు సరస్వతికి నమస్కారం చేసిన తరువాత నేను చెప్పవలసినది, మనందరినీ ఇక్కడ సమావేశపరిచిన ఆచార్య వెంకట గారికి, చాగంటి వెంకట గారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెప్తూ, వారు చేసినటువంటి మహత్తరమైనటువంటి, దీనిని అద్భుతం అనలేని, ఇది చాలా మహితమైనటువంటి కార్యం, ఒక మహాయజ్ఞం చేశారు వారు. ఆ యజ్ఞము ప్రపంచ సౌభాగ్యానికి, ప్రపంచ శాంతికి, ప్రపంచ సంయమనానికి ఉపయోగపడేటటువంటిది. వారికి ఈ యజ్ఞము చేసినటువంటి మహర్షి ఆ స్థానంలో వారిని ఉంచి వారికి నమస్కారం చేస్తున్నాను. ఇక నేను ఈ భావము అనేటటువంటి శబ్దం తీసుకుని దాని గురించి ఒక 10 సంవత్సరాలు పరిశోధన చేయడం జరిగింది. దానికి మహానుభావులెందరో, మహనీయులెందరో నాకు సహకారం చేశారు. మా అన్నగారు చెప్పినట్లుగా అది నిజంగా గురుకృప. నేను చేసింది వ్యవసాయం, నాది సారస్వత వ్యవసాయం. సారస్వతం వేరు, సాహిత్యం వేరు. సారస్వతము సరస్వతికి సంబంధించినది, సాహిత్యము లోకానికి సంబంధించినది. ఈ సారస్వతము సరస్వతికి సంబంధించినది అన్నప్పుడు అది సర్వము వేదగతము, వేదాంతర్గతము, వేదాంగాంతర్గతము. ఎందుకు ఈ 3 చెప్తున్నానో మీకు ముందు అర్థమవుతుంది. ఢా అనే అక్షరానికి మనం నిఘంటుకార్థం చూడొచ్చు, వ్యాకరణార్థం చూడొచ్చు, దానికి లౌకికార్థం చూడొచ్చు. మనం పలుకుతున్నాం కదా, ఇందాక ఏమో చెప్పారు, భా అనేది అందరూ పలుకుతారు.
ఎందుకంటే మన ఆర్టికులేషన్ పాయింట్స్ మనందరికీ ఒకటే కనుక. ఈ అక్షరం భ అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ ఈ భావము భవము ఈ మాటలు. అయితే భ అనే అక్షరానికి ఉత్పత్తి అని అక్షరార్థం చెప్పారు. అక్షరార్థం అంటే మళ్ళీ అది లౌకిక నిఘంటువులే. మనం శిక్షా వ్యాకరణాలతో వచ్చినటువంటివి కాక పాణినీయం తర్వాత వచ్చినటువంటి గ్రంథాల్లో భ అనే అక్షరానికి ఉత్పత్తి కలుగు అనే అర్థం చెప్పారు. దానికి దీర్ఘం పెడతాం. భా దీర్ఘం అంటే దానికి ఆకారం చేర్చాం. అయితే దానికి భూమి పదార్థం అని చెప్పారు. ఇంకొక అక్షరం ముందుకు వెళ్దాం. భవ భూ అనేటటువంటి అక్షరము వ్యాకరణ సూత్రాల ప్రకారం భవ అవుతుంది. అయితే భూసత్తాయాం పరస్మైపది అందరికీ తెలిసిన మాట కదా. దీనికి అర్థం ఏం చెప్పారు అంటే ఈశ్వరుడు తుమ్మిద భావము అంటే కదలిక, శుక్రుడు అంశము, మేఘము, కారణము, కరణము, ఈ విధమైనటువంటి అర్థాలు చెప్పారు భూ అనే పదానికి. భవము భావము, భవము అంటే ఉనికి, సద్భావము, మూల కారణము, విధానము, పుట్టుక, జన్మము, ఇటువంటి అర్థాలన్నీ ఉన్నాయి. భావము వచ్చిందనుకోండి, అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? భావము అనేటప్పటికీ మనోవికార సంబంధమైనది అని స్పష్టంగా అర్థం చెప్పారు భావము అంటే. అంచేత ఇక్కడ ప్రారంభం అవుతోంది ఈ పరిశోధన అంతా. భావము అంటే మనస్సుకు దగ్గరైనటువంటి స్థితి, మనోవికార సంబంధమైనటువంటిది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇది మొదటి మెట్టు. ఇది చూడకుండా మనం ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా ఏమీ ప్రయోజనం లేదు. అయితే ఈ భావము అంటే మనోవికారం. మనోవికారం అంటే మనకి మనసుకి దగ్గరగా ఉన్న విషయం. మన బుద్ధికి కాదు, మన చిత్తుకి కాదు, మన అహానికి కాదు, మన జ్ఞానానికి కాదు, మన మనసుకి. అంటే ఈ స్థితుల స్వరూపాలు తెలుసుకోవాలి. అయితే ఏంటంటే ఈ భావం యొక్క స్వరూపం తెలియాలి అంటే భావతత్వం తెలియాలి. తత్వం ఎందుకు తెలుసుకోవాలి? రూపానికి కానీ దేనికైనా సరే. అంటే దీనిని ఏ విధంగా చెప్పచ్చు అంటే ఈ ప్రపంచంలో బతుకుతూ, అంటే బాహిర ప్రపంచంలో మనుగడ సాగిస్తూ అంతరంగ జగత్తులో అనుభూతి పొందుతున్నామే, అనుభూతికి జీవనానికి ఉండేటటువంటి సంబంధాన్ని తెలియడం. ఇందాక అనిల్ ప్రశ్నకి సమాధానం ఇదే. అంటే ఏంటంటే శబ్దం అర్థం ఒకటేనా అని అడిగారు ఆయన. స్త్రీ పురుష సంబంధం ఉందా అన్నారు. శబ్దము లౌకిక భాషలలో మాత్రమే స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ విభేదాలు ఉన్నాయండి. శబ్దం ఒక శక్తి అయినట్లయితే శక్తికి లింగ వివక్ష లేదు, శబ్దానికి లింగ వివక్ష ఉన్నది. ఇప్పుడు భావము ఒక శక్తి అని మొదలుపెట్టాను నేను. భావన ఒక మహిత శక్తి. ఇది మానవ జాతికి మాత్రమే పరిమితమైన విలక్షణమైన శక్తి. మన నిత్య జీవన అనుభూతికి మనం బతికితే చాలదు కదా, దాని గురించి ఆలోచిస్తాం. అది అంతరాత్మ దర్శనం. దర్శనం అది అంతరాత్మ చేసేటటువంటిది. ఇందాక దర్శనం అంటే ఏమిటని అడిగారు కదా. అంతరాత్మ అంటే మన అంతరంగం. అంతరంగం అంటే నాన్ లోకల్ రెల్మ్. లోకల్ రెల్మ్ అయితే నిత్య జీవనానుభూతి అంటే మన ఇంద్రియాలతో మనకి అనుభూతి. మనసు కూడా అనుభూతే కదా. అంచేత ఆ మనసు గడప అన్నమాట. ఇందాక నేను అందుకోసం చెప్పాను మనసు అని ఎందుకు ఆపాను అంటే, ఇందాక మనం చెప్పినట్లుగా మనోవికార సంబంధము భావన అనే విషయాన్ని చెప్పడానికి. దీనిని ఇక్కడితో ఆపలేను. ఈ భావన నుంచి ఒక్క క్షణం నేను వెనక్కి తీసుకుని వెళ్తాను. ఈ భావన అనేక రకాలు. ఆలోచన, కోరిక, అభిప్రాయం, ఉద్దేశం, మన అనుభూతులు, ఇవన్నీ మన భావాలు. అయితే ఈ భావన కింద ఉంటాయి ఇవన్నీ. భావన పైన ఉండే స్థితి ఏమిటి అంటే ఊహ. రంగు, రుచి, వాసన లేని శక్తి ఊహ. ఊహాశక్తి. ఉమ్మగారి దాకా ప్రశ్న అడిగారు సామవేదంలో. మన ఊహాగానం, ఊహ్యగానం గురించి చదువుకున్నాం కదా. మన ఉదాత్త అనుదాత్త స్వరితాలు కానీ
స్వర వర్ణ మాత్ర బలాలయ వీటి సామసంతానం గురించి కానీ వీటిని గురించి చదువుకున్నప్పుడు పరాపశంతి మధ్యమా వైఖరి అన్నటువంటి వాటిని గురించి కానీ మనం చదువుకున్నప్పుడు ప్రధానంగా మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే ఈ ఊహ దగ్గరికి మనం తీసుకెళ్తుంది భావన నుంచి. ఊహ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ప్లీజ్ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఊహా స్థితి వేరు, భావనా స్థితి వేరు, అనుభూతి స్థితి వేరు. ఈ స్థితులు మనకి తెలియాలి. వీటికి కావలసింది ఏమిటో తెలుసా? భావ విస్తీర్ణత. అంటే మన భావం ఎంతవరకు వ్యాపించగలదు. ఊహ దగ్గనత. ఒకదానికి లోతు ఉంటుందండి, ఒకదానికి విస్తీర్ణత ఉంటుంది. వీటిని మనకి తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. అయితే ఈ ఊహ అనేది ఇందాక అనిల్ గారి ప్రశ్నకి, ఉమ్మగారి ప్రశ్నకి, తర్వాత రజని గారు అనుకుంటాను, కరుణ గారు ఆమె అడిగిన దానికి, తర్వాత శివ ఇందుర్తి గారు అడిగిన భావశబ్దానికి కూడా ఒక విధంగా ఇక్కడ ప్రారంభం అవుతుంది. మన ఊహ, అభిప్రాయం, ఉద్దేశం, కోరిక, భావన, చింతన ఈ అన్నీ కూడా మనలో ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి, వాటి స్వరూపం ఏమిటి? మన పుట్టుకి మన అక్షర జ్ఞానంతో మనం పుట్టాం. మనలో ఎప్పుడైతే ఒక ఇమేజ్ ఫార్మ్ అయిందో దానితో పాటుగానే ఊహ కూడా అక్షరం కూడా పుడుతుంది. అంటే ఊహతో పాటు అక్షరము కలిపి పుడుతుంది. రెండు ఒకటే, రెండు శబ్దార్థాలు వేరు కాదు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే. పితరౌ అన్నప్పుడు తల్లి తండ్రిని వేరు చేయలేదు, అక్కడ ఒకటే, అక్కడ ఉన్నది ఒకటే శివము. ఇందాక భా అనే అక్షరం ఉన్నదా అంటే వేదంలో ఉంది. శంభవేచ మయోభవేచ, శంభవేచ. మనకి అవ్వాలి, ఉండుట అనే అర్థం అక్కడ చెప్తాం మనం. తర్వాత అక్షర జ్ఞానంతోనే మన ఊహ అన్న స్ఫురణ మనకి కలుగుతోంది అనిల్ గారు. అక్షర జ్ఞానము అంటే అక్షరము మన ఊహతో పాటుగా కలిపి పుడుతోంది. అది మనకి జ్ఞానములోకి అవుతోంది. ఎందువల్లంటే మన ప్రాణము వలన. అంటే ఈ అక్షరం ఏంటంటే మన మనసు కన్నా, ఊహ కన్నా, మన భాషల కన్నా మన జ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ అక్షరం. ఈ అక్షరం వలన మనకి ఈ విధమైనటువంటిది ఏర్పడుతుంది. ఇది వరకు నేను ఈ అక్షరము, అక్షర శక్తి అంటే శబ్ద శక్తి, మనం శబ్దం అనేటప్పటికి అది వేరే స్థాయి, నాదం అనేటప్పటికి వేరే స్థాయి, వాక్కు అనేటువంటిది వేరే స్థాయి. ఇవన్నీ వేరే వేరే కక్షలు, ఒక్కొక్కటి ఒక్కొక్క లోకం, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రపంచం. జ్ఞానానికి మన మనసుకి, మన మనసు దగ్గరికి రావాలంటే అక్షరము శబ్ద రూపమై మన చేతికి అందాలి. మన జ్ఞానం మన మనసుకి దగ్గరికి రావాలంటే అప్పుడు కానీ అది భావన కాదు. భావన కాకపోతే అది వ్యక్తం అవ్వదు, వ్యక్తీకరణము అవదు. అందువలన దీనికి కావలసింది ఏంటంటే జ్ఞానం పరాదశ. అక్షరం దానిని ఆనుకుని ఉన్నటువంటి అపవర్గ దశ. ఆ అక్షరము తర్వాత దాని వ్యక్తీకరణ భావము రావాలి. మనకి ఒకటే ఒక శక్తి ఉందండి మానవులుగా పుట్టినప్పుడు. మనకి ఏంటంటే మన భావస్వరూపం తెలియాలి అంటే భావతత్వం తెలియాలి. సత్య దర్శనానికైనా, వస్తువు అవగాహనకైనా తత్వమే ఆధారం. అంటే ఏంటంటే లోకంలో జీవధర్మంగా జరుగుతున్నటువంటి భావరూప తత్వాల అవగాహనకి ఒకటే మార్గం, అది భావ ప్రకటన. వీ హ్యావ్ టు మేనిఫెస్ట్. అంటే ఏంటంటే కన్సీవబుల్ అన్మానిఫెస్ట్ ట్రూత్ వర్సెస్ పర్సీవబుల్ మేనిఫెస్ట్ ట్రూత్. ఇవి రెండు దశలు. ఇది శబ్దము, అక్షరము అన్న శబ్దాలకి కొంచెం దగ్గరగా మనం తీసుకుని వెళ్ళచ్చు. అయితే ఇందాక మనం అనుకున్నట్లుగా రకరకాల అర్థాలు చెప్పాం కదా. భావము అనే శబ్దానికి 23 అర్థాలు చెప్తుంది నిఘంటువు. చాలా విచిత్రంగా ఉంటుంది. రీతి, విధానము, ఉండటము, స్వాభావిక గుణము, తటస్థము, ఆలోచన, ఊహ, ఇలా రకరకాల అర్థాలన్నీ చెప్పి చివరి చెప్పిన అర్థం ఏమిటి అంటే మనోవికార సంబంధమైనది. అంచేత భావ ప్రకటనము
మన మనస్సు యొక్క ప్రకటనము. మన మనస్సు 6వ ఇంద్రియము. అంటే మన ఇంద్రియాలన్నిటితో చూసిన వాటిని సమీకరణము చేసి, అది రసాయన క్రియ, దానికి ఒక భౌతిక శక్తి, భౌతిక రూపాన్ని ఇస్తున్నాం మనం. సమీకరణము చేసి దానిని ప్రకటన చేస్తాం. అంచేత మన నిత్య జీవనంలో, లోక వ్యవహారంలో ఉన్న సర్వము కూడా మన భావముల యొక్క సమీకరణమే. ఈ భావము మన మనసు యొక్క వాంఛ. ఆ మనసు క్రియ వలన, కార్యాచరణ వలన, మన ఊహల దగ్గనతను బట్టి అది వ్యక్తమవుతుంది. ఏ విధంగా వ్యక్తమవుతుందంటే భాషలుగా, ప్రపంచంగా, వస్తువులుగా, సంప్రదాయాలుగా, భవనాలుగా, ఈ ప్రపంచంగా, అంతర్జాలంగా, వైజ్ఞానిక సంపదగా. మీరు చెప్పండి, సృష్టిలో ఉన్న సర్వము కూడా ఈ భావం యొక్క ప్రకటనే. ఈ ప్రకటనని ఎన్ని విధాలుగా నేను చెప్పగలుగుతాను? ఇంకొక విషయం వెళ్ళి ముందుకు వెళ్తాను నేను. ఇందాక భావానికి పూర్వం ఉన్న దశ ఊహ అని చెప్పాను నేను. ఆ ఊహ అనేది ఏమిటి అంటే, మనకి ఎన్ని ఊహలు వస్తాయి రోజులో అని మనం ఆలోచిస్తే, ఈ లౌకిక శాస్త్రాల ప్రకారం 70,000 ఊహలు వస్తాయి ఒక రోజులో, 24 గంటల్లో. దానికి కూడా ఒక లెక్క ఉందండి. ఆ లెక్క ఏమిటి అంటే, మన పతంజలి గారు చెప్పిన సూత్రమే. మన ఊపిరి తీసి ఊపిరి వదిలినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల కాలంలో ఒక చక్రంలో 6 చొప్పున వస్తాయి. ఆ విధంగా లెక్క పట్టండి, 24 గంటల్లో ఎన్ని వస్తాయి? 70 దాకా మనకి ఊహలు పుడతాయి. ఏ ఊహలు నిలవు. దాదాపుగా 4-5 మాత్రమే రూపొందిద్దుకుంటాయి. మిగిలినవన్నీ కూడా పోతాయి, కలిసిపోతాయి. ఎందువల్ల? వాటికి సంపూర్ణ మర్యాద లక్షణము లేక. దే ఆర్ నాట్ కాంప్రహెన్సివ్, దే ఆర్ నాట్ కంప్లీట్, దే ఆర్ నాట్ కన్స్ట్రక్ట్, they are not strong, they don't have potency, they don't have all the ingredients that it requires to manifest. and manifest లో కలిసిపోతాయి. దీనికి భరతుడి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. భావ విభావ అనుభావ వ్యభిచారీ భావ సంచారీ భావ స్థాయి భావ. చూడండి ఎక్కడికి వెళ్ళారో. భావం స్థాయి కావాలంటే మధ్యలో ఇన్ని జరుగుతున్నాయి. అంచేత అన్ని పోతాయి, వ్యభిచారీ భావాలుగా పోతాయి, సంచారీ భావాలుగా పోతాయి, విభావాలుగా పోతాయి, అనుభావాలుగా పోతాయి. స్థాయి భావంకి చేరినప్పుడు అది రసంగా పరివసిస్తుంది. రసము పర్యవసానము అయినప్పుడు అది మన మనసుకి తాకుతుంది. మనసు తాకినప్పుడు ఊహ భావంగా మార్పు చెందుతుంది. ఇది భావ ప్రకటన. అయితే ఈ భావానికి ప్రకటన తప్ప వేరే మార్గం లేదు. అదొక్కటే మనకున్నది. మానవులుగా పుట్టిన మనకి మన ఊహ కానీ, మన భావం కానీ పైకి రావాలి అన్నా, తెలియాలన్నా, సత్యదర్శనం కావాలన్నా, అంతర్గత అనుభూతి కావాలన్నా ఒక్కటే మార్గం అండి, ప్రకటన. అది ఏ విధంగా ప్రకటన చేస్తాం మనము? దానికి మనస్సు భావన అవటానికి 7 దశలు ఉన్నాయి. పూర్వం నా చర్చల్లో దీని గురించి చెప్పాను. మళ్ళీ ఒక్క మాట పేరు చెప్పుకుంటే, ఏ ఒక్క పేరు మీలో నాటుకున్న ఈ పరిశోధన చాలా ముందుకు పోతుంది. మీరందరూ విద్వాంసులు, విద్యావేత్తలు, పరిశోధకులు, జిజ్ఞాసులు, మీరందరూ దీనిని ముందుకు తీసుకెళ్తారు. జ్ఞానానికి మనసుకి మధ్య ఉన్నటువంటి 7 దశలు ఏమిటి అంటే, ఉపాంశు, ధ్వాన, నిమద, ఉపభిమతు, మంద్ర, మధ్యమ, తార. ఈ 7 దశలండి. ఒక్కొక్క దశ, ఈ ఒక్కొక్క దశని గురించి వివరణ చేయడానికి నేను ఇంకొకసారి వస్తాను. ఎందుకంటే ఏ రంగు, రుచి, వాసన లేనటువంటి ఒకానొక శక్తి అక్షరంగా ఎలా వచ్చింది అని మనం చెప్పాలి అంటే ఈ 7 దశల గురించి చర్చ మనం చేయాలి. తర్వాత భాషాక్షరాలు వేరు, వేదాక్షరాలు వేరు. వేదాక్షరాలకి మనోధర్మం లేదు, భాషాక్షరాలకి మాత్రమే మనోధర్మం ఉన్నది. ఇక మనోధర్మం అంటే ఏమిటి అని అడిగితే అది వేరే ఉపన్యాసం. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఉపాంశం అంటే ఊహ ఒక స్థానంలో ఉంది, అది ధ్వనిగా మారే స్థానం. ధ్వనిగా మారటానికి కోరిక జోడైన స్థానం. దాని తర్వాత సామసంతానం కలవడం అంటే రూపం, వర్ణం, బలం అన్ని. ఆ తర్వాత మనస్సు, జ్ఞానం, అక్షరాన్ని శబ్దంగా చేయటం. ఆ శబ్దాన్ని మనసు నుంచి తీసుకొచ్చి మన ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 ఆర్టికులేషన్ పాయింట్స్ లో ఉచ్చారణ కేంద్రాలు, వాటి నుంచి ఉచ్చారణగా తీసుకొచ్చి వాక్కుగా పైకి తేయడం.
లోపల జరిగేటటువంటి మహాయజ్ఞము నిజంగా బ్రహ్మయజ్ఞమే. ఆ బ్రహ్మయజ్ఞము ఎటువంటిదో మనకి తెలియచెప్పడానికి ఏమన్నా ఆచార్య గారు ఉన్నారు, వెంకట్ గారు. వారిని విడవద్దు. ఆయన చూపేటటువంటి మార్గం చాలా మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి మహాకార్యం అది. ఆ యజ్ఞము అనేటటువంటిది సులభంగా సామాన్యంగా తీసుకోకండి. తర్వాత నేను దీన్ని 7 ప్రకరణాల్లో చెప్పాను. అంటే ఏంటి అంటే ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక మన పరిశోధన చేసినప్పుడు భా అనే అక్షరం దగ్గర మొదలుపెట్టి అది ఎంత దూరం తీసుకెళ్తుందో మనం చూసినప్పుడు ఏమిటవుతుందంటే ప్రథమ ప్రకరణలో భావ స్వరూపం కదా మనం అనుకున్నాం. భావం అంటే భావం పుట్టుక, భావం ప్రకటన, దాని స్మృతి, భావం యొక్క ఆవిర్భావం, అభిజ్ఞత, తాత్వికత, దానిలో ఉండే శాస్త్రం, ఇవన్నిటినీ మనం చూడాలి. భావము అని మొదటి ప్రకరణలో చెప్పదలుచుకున్నట్లయితే. తర్వాత స్మృతి అంటే ఫ్యాంటమ్ అనే మాట మీ అందరికీ తెలుసు కదా. ఫ్యాంటమ్ అంటే ఏంటంటే దానికి రూపం ఉంటుందా? దానిని గురించి పాశ్చాత్య దేశంలో ఒక గొప్ప రీసెర్చ్ జరిగింది. మనకి ఒక్కొక్కప్పుడు మన భావనలో ఒక రూపం ఉండదు. అనిల్ గారు రూపం లేని ఒక శక్తిని ప్రకటన చేస్తే అది ఒక సైంటిఫిక్ థియరీగా మన వెస్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. దాని గురించి తప్పకుండా ఇంకోసారి మాట్లాడదాం. ఫ్యాంటమ్ అనే మాట మీరు జ్ఞాపకం ఉంటే చాలు. రెండవది ఏం చేశానంటే భావస్వరూపం మొదటిదైతే భావశబ్దం. భావశబ్దంలో ఆర్షదృష్టి ఏమిటి, మన పూర్వులు ఏమన్నారు, భావ సౌందర్యం ఏమిటి, భావ అనుభూతి ఏమిటి. భావశబ్దం అంటే ఇవన్నీ మాట్లాడాలి కదా. భావం, రసం అంటే ఏమిటి, భావోదయం, భావాభాసం, భావశాంతి, భావసంధి, భావశబలత అంటే ఫ్లీటింగ్ భావస్థితి అన్నమాట. భావ విచారణ, భావ విశ్లేషణ, భావ విలసన, భావ అంతర్గతం, భావ సాపేక్షం, ఈ విధంగా ఎన్నో రూపాలున్నాయి. భావారోహణం, వీటన్నిటి గురించి ద్వితీయ పటలంలో చర్చించాను. ఇంకా మూడవది వేద దృష్టి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్షరము, ఊహ రెండింటినీ కలిపి మాత్రమే చెప్పాను. అది వేరు వేరు కాదు. మనం అనుకుంటున్న ఊహలు, వేదం చెప్పిన ఊహ ఒకటేనా కాదా? కాదు. వాటిని ఎలా చెప్పాలి? మనం అనుకున్న ఊహ భావం ఒకటేనా? కాదు. ఊహ, ఆలోచన, ఉద్దేశము, కోరిక, అభిప్రాయము, ఇలా రకరకాలుగా చెప్తున్నాం. ఇంగ్లీష్లో థాట్ అంటున్నాం, లేదా ఇమాజినేషన్, అది క్రియ అయిపోయింది, అది నౌన్ కాదు. ఊహ నౌన్, ఇది నామవాచకం. వీటిని గురించి ఏ విధంగా మనం చెప్పాలి అని చెప్పడానికి ఈ వేద దృష్టి, వేద చింతన పటలము అనేటువంటి ఒక పెద్ద అంశాన్ని తీసుకున్నాను. దానిలో క్రియ, నామరూపం, అక్షరం, పదం, త్రయీ సంయుక్తాక్షరాలు, వేదాక్షరాలు. నేను చెప్పినట్లుగా భవాలో, భావనలో, భవనలో, భావంలో భా వేదాక్షరం. ఆ అక్షరానికి అర్థం ఏమిటి? వేదంలో ప్రతి అక్షరానికి అర్థం ఉంది. లౌకిక భాషల్లో కేవలం పదాలకి మాత్రమే అర్థం ఉంది. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. లౌకిక భాషలు ఇంక్లూడింగ్ సాంస్క్రిట్, పదాలకి అర్థం ఉంటుంది, అక్షరానికి కాదు. మంత్రాక్షరాలకి అర్థం ఉందని చెప్పినప్పుడు ఈ మంత్రాలన్నీ వేదం నుంచి తీసుకున్నాం. అది ఎక్కడి నుంచి అయినా ఆలోచించాలి. తత్సవమా తద్భవమా అని మనం ఆలోచించాలి. ఇకపోతే నాలుగోది భావశబ్ద ఉత్పత్తి. అంటే అలంకారం, శబ్దాలు, సంప్రదాయాలు. ఈ భావ శబ్దం ఆస్ట్రేలియా వాళ్ళు ఒకలా అంటారు, వాళ్ళ భాష ప్రకారం. ఆఫ్రికన్స్ వేరే అలా అంటారు, సంస్కృతం వేరే, తెలుగు వేరే. లౌకిక భాషలు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఎన్నిటిని గుర్తించారో అన్ని వేరే వేరే. వాటన్నిటి గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ భావ అక్షర ఉత్పత్తి, భావము, భావోత్పత్తి గురించి మాట్లాడటం లేదు. శబ్దోత్పత్తి, భావ శబ్దోత్పత్తి గురించి మాట్లాడుతున్నాం. ఇది స్వచ్ఛందమైన తంత్రశాస్త్రాల గురించి మాట్లాడుతుంది. భావ సంకలితాల గురించి మాట్లాడుతుంది. ధ్వని సంప్రదాయం, వక్రోక్తి సంప్రదాయం గురించి మాట్లాడుతుంది. శబ్ద ప్రయోగ విన్యాసం గురించి మాట్లాడుతుంది. ఈ విధంగా వాటి యొక్క స్వరూపాన్ని, శబ్దము, భావము శబ్దమై ప్రకటనమైన తరువాత దాని యొక్క స్వరూపాన్ని ఈ ప్రకరణలో చెప్పాను. పంచమ ప్రకరణం, ఇంకా 3 ఉన్నాయి, కొద్దిపాటి సహకారం కావాలి మీ దగ్గర నుంచి. ఇది భావము కళ ఎలా అవుతుంది? మన ఊహ మనం ప్రకటన చేసినప్పుడు దానిని మనం సాన పెడుతూనే ఉంటాం. మనం
ఎందుకు అంటే ఎదుటి లోకానికి అది అర్థం కావాలని. తర్వాత అర్థం అవటమే కాదు, ఆనందాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే ఆనందం జోడించామో అది వెంటనే కళగా మారిపోతుంది. అది ఎందుకు కళగా పర్యవసిస్తుంది? కళగా పర్యవసించడానికి ప్రధానంగా కావలసింది ఏమిటి అంటే సౌందర్య భావన మాత్రమే కాదు, సృజనాత్మకత. ఒక శబ్దం శాస్త్రంగా పర్యవసించాలి అంటే దానిలో కావలసింది తర్కము, మీమాంస. ఇవి రెండు వేరు వేరు. శాస్త్రము వేరు అంటే ఊహ. ఇంకొకటి కూడా చెప్తాను నేను. భావం, స్థితిగతులు చతుషష్ఠి కళలుగా ఎలా వచ్చాయి? చతుషష్ఠి కళలు అంటే ఇప్పుడు నేను మీకు చెప్పక్కర్లేదు. స్థాపత్యం అన్నిటి గురించి, శిల్పం, సంగీతం అన్నిటి గురించి చెప్పాలి అంటే ఈనాటి మన ప్రపంచంలో ఉన్న అన్ని 60 కళల గురించి చెప్పామంటే ప్రపంచాన్ని గురించి చెప్తున్నాం. ప్రపంచంలో అది ఎలా ప్రకటమవుతోంది అనే విషయాన్ని గురించి మనం చెప్తున్నాం. తర్వాత పంచమ ప్రకరణం యొక్క 6వ ప్రకరణం భావ విశ్లేషణ. భావ విశ్లేషణ వేదం ప్రకారం మన ఊహని ఎలా విశ్లేషించింది. భావము మనసు దాకా వచ్చినప్పటికీ అది లౌకికమైపోయింది. ఎందుకు అంటే మనసు గురించి వేదం చెప్పింది, కానీ మనసు యొక్క అనుభూతి లౌకికము. అంటే మనసు దాకా వచ్చినప్పుడు అది ఇంద్రియమైనప్పుడు దాని యొక్క ఫలము వేరు, స్వరూపము వేరు. దీనిని గురించి ఈ భావ ప్రకటన అనేది ఈ విశ్లేషణలో పాశ్చాత్య పద్ధతులు వేరు, మన తూర్పు వాళ్ళ పద్ధతులు వేరు. అంటే తూర్పు వాళ్ళు దీన్ని తాత్విక దిశగా పోతే పశ్చిమం వాళ్ళు దాన్ని శాస్త్ర దిశగా పోయారు. అంటే ఏంటంటే బుద్ధితో విశ్లేషణ చేశారు, మనం రసంతో, మనసుతో విశ్లేషణ చేశాం. ఇవి రెండు రకాలు. వీటిని గురించి పాశ్చాత్య పర్యాలోచన, ప్రాచీ పర్యాలోచన. ప్రాచీ, ప్రతీచి ప్రతీచి అనే మాట అంటే నాకు చాలా ఇష్టం, నా మనసుకు దగ్గరైన విషయం అది. ఆ ప్రతీచి ఎందుకంటే అక్కడ బతుకుతున్నాను కాబట్టి. ఈ ప్రతీచి దృష్టి వేరు, ప్రాచీ దృష్టి వేరు. అంటే ఏంటంటే ప్రాచీ దృష్టి వెలుగైతే వేదమైతే, ప్రతీచి దృష్టి వాదం. వేదం, వాదం ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రాచీ వేదం, ప్రతీచి వాదం. వీటికి రెండిటికి భేదం తెలిస్తే వీటికి చక్కగా అర్థమవుతుంది. 7వది ప్రకరణం పాశ్చాత్య పర్యాలోచన అనే పేరు పెట్టాను. కానీ ప్రపంచ నాగరికతలు, మన మధ్య నాగరికతలు కానీ, సంప్రదాయాలు కానీ, సిద్ధాంతాలు కానీ, శాస్త్రాలు కానీ, భాషలు కానీ, సంఘాలు కానీ, భవనాలు కానీ, అంతర్జాలం కానీ, ఇందాక అనుకున్నట్లుగా ఈ నాసా వంటివి కానీ, సర్వము కూడా భావం యొక్క ప్రకటనలే. అంచేత ఇక్కడ శాస్త్రాలని వస్తాయి. ఇక్కడ నేను చెప్పవలసింది రసాయనిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, పక్షి శాస్త్రం, జంతు శాస్త్రం, మానవ శాస్త్రం, ఇలా లేనిది లేకుండా ప్రతి అంశాన్ని గురించి చెప్పగలిగినది ఇక్కడికి వస్తుందన్నమాట. అంచేత ఈ భావ సామర్థ్యాన్ని, భావం యొక్క స్థితిగతుల్ని సప్తమ ప్రకరణంలో చెప్పాను. ఇవన్నీ చెప్పిన తర్వాత నా అభిప్రాయం ఏమిటి, నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, జీవిగా మానవుడు దేనిని సృష్టి చేయలేడు, ఉన్న సృష్టిని కొత్తగా మాత్రమే చెప్పగలడు. అంటే కేవలం అనుభూతి పొందగలడు. తన మనోబుద్ధి చిత్తాహంకారాలకి దగ్గరగా తీసుకుని రాగలడు, తనకు తానుగా సృష్టి చేయలేడు. అటువంటి విషయాన్ని నేను చెప్పాలి. ఇక్కడ శబ్దము, దానికి ఆధారము ఒకటే అక్షరం. ఊహ అక్షరములు 2 పక్క పక్కనే వెళ్తాయి, ఒకదానిని ఒకటి ఒరుసుకుని వెళ్తాయి, ఒకటి లేక రెండవది లేదు. సో ఇంతవరకు మనం అనుకున్న విషయాలలో, నేను రాసుకునే దానిలో అనిల్ గారు అడిగిన శబ్దము, అర్థము 2 కూడా ఆర్తి స్త్రీ పురుష అని అడిగారు. శబ్దార్థముల శక్తికి లింగము లేదు, శబ్దములకు అర్థములకు లింగం ఉంది. శివ ఇందుర్తి గారు భావ శబ్దం గురించి అడిగారు. భావము వేరు, భావం యొక్క శబ్దము వేరు, దాని ఉత్పత్తి స్థితిగతులు వేరు. తర్వాత ఉమ్మగారెడ్డి గారు సామవేదంలో గానము గురించి, ఊహాగానము, ఊహిగానము, ఊహ గురించి అది చెప్పాను, దాని గురించి మీకు వివరం చెప్పాను. మురళి గారు అడిగినటువంటి అక్షరము, శబ్దోత్పత్తి, ప్రకటన అనే దానికి ఈ 7 ప్రకరణాలలో నేను చేసిన రూపం చెప్పాను. తర్వాత కరుణ్ గారు దర్శనం అంటే ఏమిటి అని అడిగారు. మన ఇంద్రియ సంబంధం లేకుండా మనం తెలుసుకునేది దర్శనము. ఇంద్రియము ఎప్పుడైతే అందులో చేరిందో అది వేరు. తర్వాత లిపి గురించి ఒక మాట మాట్లాడారు. సంస్కృతానికి మనకి ఈనాడు ఉన్న బ్రాహ్మీ లిపికి ఉన్న అన్ని ఆధారాలు చూసుకున్నా కూడా
సిరియాలో ఉన్నటువంటి 1567 ప్రాంతానికి ముందున్న సంస్కృత లిపి ఉన్నదే, అది ప్రథమ మనకి ఈరోజు ఆధారంగా ఉన్నది. తర్వాత సత్య దర్శనానికి కానీ, అంటే తత్వదర్శనానికి కానీ, వస్తువు యొక్క అవగాహనకి కానీ ఒక్కటే ఆధారం, అది తత్వం. తత్వాన్ని వ్యక్తం చేయడానికి కావలసింది అక్షరము. అక్షరానికి ఆధారము ఊహ. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి నా సాహిత్యం యొక్క స్వరూపం. దీనిలో చాలా విషయాలు చర్చించాను, కానీ చాలా క్లుప్తంగా చర్చించడం అయింది, ఎందుకంటే ఒక్కొక్క విషయం మహా అపారం కనుక. కానీ చెప్పగలిగినంత వరకు నేను చెప్పాను. నాకు నా భావోద్విగ్నత కానీ, ఊహా దగ్గరత కానీ, ఈ రెండు మాటలు మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. నా భావం యొక్క ఉద్విగ్నత అంటే వాట్ ఐ ఫీల్ విత్ మై సెన్సెస్, what I feel with my heart, what I experience with my manas is different from my ఊహా దగ్నత. నా ఊహా దగ్నత అంటే ఊహ యొక్క లోతులు తెలుసుకోవడానికి, నా మనసు యొక్క అనుభూతి యొక్క స్వరూపం తెలుసుకోవడానికి నేను ఈ పరిశోధన చేశాను. ఈ పరిశోధన పిహెచ్డి తర్వాత జరిగినటువంటి 10 సంవత్సరాల వ్యవసాయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. విన్నందుకు మీ అందరికీ కూడా నమస్కారం. అయ్యా ఆచార్య చాగంటి గారు, మీకు నేను ఏం చెప్పినా చాలదండి. నమస్కారం. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ స్పీచ్. థ్యాంక్ యూ, రియలీ అప్రిషియేట్ దిస్. డాక్టర్ చాగంటి గారు, ఇంకా అందరు స్టూడెంట్స్ అయిపోయారా మాట్లాడటం? సార్ నేను వాళ్ళకి ఇంకేమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే ఆఫ్లైన్ లో అడగమని చెప్పాను సార్, ఈమెయిల్ ద్వారా. ఓకే, మీరు మీ భాషను ఇస్తే మనం కంక్లూడ్ చేయొచ్చు సార్. అందరికీ నమస్కారము. శారదా పూర్ణ గారికి ప్రత్యేకించి మనం ఈరోజు అభినందన చెప్పాలని చెప్పి పిలిచాము. సంస్కృతంలో అభినందన అంటే స్వస్తి చెప్పడం అన్నమాట. సో స్వస్తి వచనాలు చెప్తే కనుక అభినందన చెప్పినట్టే. సో మనం అందుకని ఒక స్వస్తి వచన మంత్రంతో నేను ఆవిడికి అభినందన చెప్తాను. ఆవిడ అగ్ని వంటి వారు, ఎందుకంటే అగ్ని అన్నిటికీ ప్రేరణ. కాబట్టి అందరికీ ఈ అక్షర పదీయం ద్వారా ఈ డీలిట్ అన్న డిగ్రీ ఆవిడకి చాలా చిన్న విషయం. అది ఆవిడ రాసిన గ్రంథాలు కానీ, ఆవిడ మాట్లాడేది కానీ, నేను యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో చదువుకునేటప్పుడు లైబ్రరీలో పుస్తకాలు వేలకు వేల పుస్తకాలు ఉండేవి, అన్ని రీసెర్చ్ విషయాలు ఉంటాయి. అట్లానే ఆవిడ మాట్లాడే మాటల్ని మనం రికార్డ్ చేస్తే కనుక ఆ వేలకు వేల పుస్తకాలు సరిపోవు, అన్నీ అవుతాయి అన్నమాట. సో అటువంటి సాహిత్యం కానీ, అటువంటి జ్ఞానం కానీ మనకి దొరకడం, అందులో సంగీతం సాహిత్యం రెండు కలిపి చెప్పడం అన్నది అద్భుతమైన విషయం. సో ఆవిడకి స్వస్తి చెప్తాను నేను, సో దట్ మనకి మన సంస్కృతం, మన వేదము ఏం చెప్తుందో చెప్తే సరిపోతుంది. సో అగ్ని కాబట్టి అగ్నిని పొగుడుదాం. ఓం అగ్నిం ఈలే ఈలే అగ్నిం అగ్నిం ఈలే ఈలే పురోహితం పురోహితం ఈలే పురోహితం పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య పురోహితం పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవం దేవం ఋత్విజం ఋత్విజం దేవం దేవం ఋత్విజం ఋత్విజమితి ఋత్విజం హోతారం రత్నధాతామం రత్నధాతామం హోతారం హోతారం రత్నధాతామం రత్నధాతామం ఇతి రత్నధాతామం. నమస్కారం అమ్మా, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఏం చెప్పనండి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురిని కలిపి జట చేసి ఈ జటా పద్ధతిలో మీకు ఈ మంత్రాన్ని చెప్పడం అయింది. ఇది మన వేదం చెప్తుంది. ఎందుకంటే అగ్నిని పొగడాలంటే ఇది మెథడు. ఇంకా మన శిష్యులు ఇదే పలుకుతారు రేపు. ఇందులో నేను చెప్పిన దానిలో మన శిష్యులు రేపు పొద్దున సార్ మీరు ఇక్కడ ఈ స్వరం తప్పారు సార్ అంటారు. అప్పుడు మనం సంతోషిద్దాం. వాళ్ళు కనుక పట్టుకొని ఇగో ఇక్కడ కలవలేదు సార్ అని చెప్పితే అబ్బా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని అంటే బాగుంటుంది. ఎప్పుడు గురువుని తప్పు పట్టుకుంటే గురువుకి ఆనందం అనమాట, ఎందుకంటే వాళ్ళు బాగా ఎదుగుతున్నారని అర్థమవుతుంది. వండర్ఫుల్ అండి, ధన్యవాదాలు శారదపూర్ణ గారు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. మాకు ఇది ఒక గొప్ప అవకాశము, మీలాంటి వాళ్ళని దర్శించుకోవటము, మీరు చెప్పేది వినటము. మా శిష్యులందరినీ మీరు గైడ్ చేయండి. ఎవరికన్నా
ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఆవిడని డైరెక్ట్గా అడగచ్చు మీరు. ఆవిడ తప్పకుండా యొక్క ఈమెయిల్ పంపిస్తాను మీకు. సో తప్పకుండా ఆ ఈమెయిల్ తీసుకొని ఆవిడని అడగండి. ఆవిడకి కనుక వీలైతే ఆవిడే ఫోన్ కూడా తీసుకొని ఫోన్ చేయొచ్చు మీకు. నాకు తెలియదు ఆ విషయము ఆవిడ యొక్క సమయాన్ని బట్టి. సో ఇంత గొప్ప వ్యక్తి మన సంస్థలో అడ్వైజరీ ప్యానెల్లో ఉండడం అన్నది అద్భుతమైన విషయము. దానికి ప్రభాకర్ శర్మ గారు ఇంకొక మాట ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది. నేను సంతోషపడతాను. ఎందుకంటే ఆయన వేదజ్ఞులు, ఆయన వేదం తెలిసిన వారు కాబట్టి చక్కటి మాటలతో ఆయన ఇంకాస్త మన పులకరింపజేస్తారని ఆశిస్తాను. శారదాపూర్ణ గారు విషయం బాగా తీసుకున్నారు. భావము, భావ ప్రకటన అని చెప్పారు. అసలు సృష్టి అనేది కూడా భావం నుంచే వచ్చింది. పరమేశ్వరుని భావన ఈ యొక్క ప్రకృతి లోపల పరిణమించి మనకు సృష్టి రూపకంగా మారింది. దాన్ని అవ్యక్తం నుండి వ్యక్త స్థితి, అవ్యక్తం నుండి వ్యక్త స్థితి ఏర్పడమే సృష్టి. అవ్యక్తము వ్యక్తంగా రావడానికి భావమే కారణం. ఆ భావనకు మూలం పరమేశ్వరుడు. అందుకే వైశేషికంలో సత్కార్యవాదం, అసత్కార్యవాదం రెండు వస్తాయి. కార్యము మొదల, కారణం మొదల. తండ్రి మొదల, పుత్రుడు మొదల. అంటే ఆ వాదనలు ఏమవుతుందంటే పుత్రుడే మొదలంటారు. పుత్రుడు ఎలా మొదలయ్యాయంటే పుత్రుడు ఉంటేనే పితృత్వం వస్తుంది. పుత్రుడు లేనప్పుడు ఆ ఫాదర్హుడ్నెస్ అనేది రాదు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే తండ్రి పుత్రుని జన్మ కారణమైనప్పటికీ తండ్రికి పితృత్వం వచ్చింది పుత్రుని ద్వారా. అవును, చూడండి ఇలా ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే శారదాపూర్ణ గారు చేసిన ప్రయత్నం ఏదైతుందో అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భావం అనేది ఏ రకంగా పరిణమించేది. కాబట్టి మనం ఇది ఆలోచించుకున్నట్టయితే శారదాపూర్ణ గారు చేసిన కృషి నా భూతో నా భవిష్యత్ అనొచ్చు. ఎందుకంటే ఆ రకంగా చేశారు. ఎందుకంటే అది చెప్తున్నప్పుడు వారి లోపల ఆ భావాన్ని ఏ రకంగా దాన్ని ప్రకటన చేయడం. గమ్మత్ ఏంటంటే భావం వేరు, భావ ప్రకటన వేరు అన్నారు. కాన్స్టిట్యూషన్లో కాదు, కాన్స్టిట్యూషన్లో కూడా భావ ప్రకటన, స్వేచ్ఛ, భావ స్వాతంత్ర్యం ఇది కాదు. ఆధ్యాత్మికంగా వెళ్ళి వెలిసిన భావ స్వేచ్ఛ, భావ ప్రకటన ఇది. కాన్స్టిట్యూషన్ చెప్పింది అంతా భౌతికవాదం. మనం ఆధ్యాత్మికం నుంచి జనరల్ టు పర్టికులర్, పర్టికులర్ టు జనరల్ అని చెప్పి మన ఫిలాసఫీలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆ ఫిలాసఫీ అంటేనే విజ్డమ్, పాండిత్యం, జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని మనం వెలికితీసే ప్రయత్నం. ఎందుకంటే ప్రతి ఊహ నుండి అంతా ప్రపంచం అంతా డెవలప్ అయింది కూడా. హెగెల్ అనేవాడు ఒక భావవాది ఉన్నాడు, ఐడియలిస్ట్. హెగెల్ అని భావవాది, ఐడియలిస్ట్ అంటారు. అంటే ఎవ్రీ థీసిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ యాంటీ థీసిస్ అంటాడు. ప్రతి క్రియకు ఒక ప్రతిక్రియ ఉంటుంది. ఆ ప్రతిక్రియ కూడా మళ్ళీ థీసిస్ అంటారు. థీసిస్, యాంటీ థీసిస్, మళ్ళీ యాంటీ థీసిస్ అవుతుంది. దానికి మళ్ళీ యాంటీ థీసిస్, మళ్ళీ యాంటీ థీసిస్, మళ్ళీ థీసిస్, యాంటీ థీసిస్, ఇలా పోతూ పోతే లాస్ట్కు మిగిలే దాని పేరు అబ్సల్యూట్ ట్రూత్ అన్నాడు, శాశ్వత సత్యం. అంటే మనం ఇక్కడ జనరల్ నుంచి పర్టికులర్కి వెళ్తుంటే మనకు చివరికి ఏదైతుందో శాశ్వత సత్యం అనేది బోధపడుతుంది. ఈ భావము, భావ ప్రకటన, భావ ప్రకటన నుంచి భావం వరకు వెళ్ళినా, భావం నుంచి భావ ప్రకటన వరకు వెళ్ళినా మనం చివరికి వెళ్ళాల్సింది శాశ్వత సత్యం వైపు. సత్యం, శివం, సుందరం. మరి ఈ భావం లోపల ఇదంతా వ్యక్తమైంది. కాబట్టి శారదాపూర్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, మళ్ళీ అభినందిస్తున్నాం. ఎందుకంటే when we are associated with శారదాపూర్ణ ఇన్ దిస్ వేదిక్ అప్లైడ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లోపల, మన యూనివర్సిటీ లోపల ఉన్నందుకు మనం గర్విస్తున్నాం. అందులో మనం భాగస్వామ్యం గర్విస్తున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు చెప్పొచ్చు, చాలా టైం తీసుకున్నాం మనం. అంటే ఏదైనా ఊహ అనేది గొప్పది. పరమేశ్వరుని యొక్క ఊహనే సృష్టి, పరమేశ్వరుని ఊహనే ఈ యొక్క వేదం, పరమేశ్వరుని ఊహనే ఈ యొక్క యావత్ విశ్వం. కాబట్టి ఈ విశ్వం లోపల ఈ భావం అనేది ఏ రకంగా వ్యాపించడానికి దృశ్యమాన జగత్తే
నిదర్శనం. కాబట్టి పరమేశ్వరుని ఊహ అంటే ఆయనలో ఉన్న ఊహ అంటే ఊహ లోపల క్రియ ఉంటుంది. ఊహ క్రియారూపకంగా ధరించినప్పుడే ఈ సృష్టి ఏర్పడుతుంది. ఊహ ఉండదు. ఊహ క్రియారూపకంగా రావాలి. ఆ ఊహ క్రియారూపకంగా రావడమే సృష్టి. కాబట్టి భావం అనేది ఏ రకంగా తీసుకుంటే సత్ కార్యము అంటే సత్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉండేది. ఇంతకుముందు శారదాపురంలో ఉనికి, ఎగ్జిస్టెన్స్, బీయింగ్ అయితే బీయింగ్ అంటాం. సంస్కృతిలో అయితే భవ భావ అంటే ఈ శబ్దాలు అట్లా వచ్చాయి. కాబట్టి ఏంటంటే మనకు సత్ అనేది ఉనికిలో ఉంది. ఏది ఉనికిలో ఉందంటే కార్యం ఉనికిలో ఉంది. కార్యం ఉనికిలో ఉంది అంటే మొదలు కార్యం ఉంది. కార్యాన్ని మనం ఉంది కాబట్టే రచించగలుగుతాం. ఒక పాట కుమ్మరి తన యొక్క కుండను తయారు చేసే జ్ఞానం ఉంది కాబట్టి మట్టి నుండి కుండను తయారు చేయగలుగుతాడు. తంతువుల నుండి వస్త్రాన్ని తీయగలుగుతారు. కారణం ఏంటంటే భావం మొదలు ఉంది అక్కడ. ఆ భావాన్ని ఈ రకంగా ప్రకటించడం ఏదైతుందో చాలా అద్భుతం. మరి దానికి సంబంధించి 7 ప్రకరణాల లోపల చాలా విషయాలు అందులో చూపించారు. మరి అవన్నీ విడిగా ఒకసారి చదువుదాం. ఏదేమైనా వారితోని ఆ ప్రకరణాల గురించి సంక్షిప్తంగానే తెలుసుకోగలిగినాం. చాలా ధన్యవాదాలు. ఓం. నమస్కారం అండి. సో ఆయన చెప్పినట్టు భావం మీద నడిచింది మొత్తం. సో మనకి అఘమర్షణ మంత్రాలు మనం సంధ్యావందనం చెప్పుకుంటాము. అవి భావం దేవత. సో ఆయన చాలా బాగా చెప్పారు. ఆయన వేదజ్ఞులు కాబట్టి మొత్తం సృష్టిని ఒక పట్టుబట్టి చెప్పారు ఆయన బ్రహ్మాండంగా. ఎందుకంటే అది నిజంగా మరి భాషించున్నది అని అంటాము. తర్వాత భూసత్తాయం నుంచి అలా వస్తుందని మీరు చెప్పారు శారద గారు చక్కగా. సో అలా మనకేంటి అక్షరంతో ప్రకాశించుట అని వస్తుంది కదా. సో అలా మనం భాస్కరుడు అంటాం కదా సూర్యుడిని. సో అలా మనకి మొత్తం భా మీద నడిచింది ఇప్పుడు. సో అది దానికి మనకి అఘమర్షణ మంత్రాలు 3 చక్కగా లాస్ట్కి మనం చెప్పుకున్నా అంటే పాపం శమించటానికి కోసం, పాపం చేయకుండా ఉండటం కోసం ఇలాంటి పుణ్యకార్యాలు చేయటం. ఇప్పుడు మనం ఇప్పుడు శారదాపూర్ణ గారిని అభినందించడం అంటే అది పుణ్యకార్యం అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఆవిడ చేసే కృషి అవన్నీ కూడా మనం చదవడానికి 7 ఏళ్ళు పట్టేస్తుంది. సో దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా ఆవిడ నుంచి మీరు వీలైనటువంటి కమ్యూనికేట్ చేసి ఆవిడ దగ్గర నుంచి జ్ఞానరసాన్ని పొందాలని నేను ఆశిస్తున్నాను. సో దాంతో మనము ఈ అన్న అక్షరం మీద ఉన్న అఘమర్షణ మంత్రాలు 3 ఒకసారి చదివేసుకుందాం. చదివేసుకుంటే అప్పుడు ఆవిడ చెప్పిన తర్వాత మన ప్రభాకర్ శర్మ గారు చెప్పింది ఇద్దరిది కలిపి ఒకటే అవుతుంది అందులో. ఓం మృతం చ సత్యం ఛా బీద్ధా తపసో అజ్జజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రోర్ణవః. ఓం సముద్రాదర్ణవాదధీ సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసీ. ఓం సూర్యాచంద్రమసా ఇవ పునర్ధదతాజ్ఞత జానతా సంగమే మహీ. ఇది స్వస్తి వచనం తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. ఓం ఓం సముద్రోదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసీ. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వః. ఈ అఘమర్షణతో పాటు ఒక స్వస్తి వచనం కూడా కలిపి చెప్పడం జరిగింది. సో దట్ మీ ఇద్దరు చెప్పింది కంప్లీట్గా ఈ సెన్స్లో ఇందులో ఉంటుంది. సో అందరు స్టూడెంట్స్ కూడా మీరు నేను చదివిన మంత్రాలు కానీ నేను చెప్పిన సారాంశం కానీ గ్రహించని మీకు వస్తుంది. జట నేను నేర్పిస్తా ఎప్పుడన్నా మీకు ఎట్లన్నా అది నేర్పించబడుతుంది. ఆ జట ఎందుకు చెప్పబడింది, ఎక్కడెక్కడ సందులు ఎందుకు, అలా చదవాలి, ఎందుకు అలా చదివినప్పుడు సందులు సమాసాలు తెలవడం కోసం చదువుతాము. అలా మొట్టమొదటి ఎవరో ప్రశ్న అడిగారు. ఆవిడ అడిగిన సృష్టి ఆదిలో ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందమ్మా. ఇక్కడే సందులు సమాసాలు అన్నీ వచ్చేస్తాయి. ఇలా ఈ మంత్ర పఠనంలోనే మీకు ఇప్పుడు చదివినప్పుడు అగ్నిమి ఈలే ఈలే పురోహితం అన్నది మనం వరుస పెట్టి సంహితలో చదువుతాం. అదే ఈలే అగ్నిమి ఈలే అన్నప్పుడు అక్కడ సందు కలిసిందనమాట. సందు కలవనప్పుడు విడిగా చదువుతాం. దీంతో ఈ జట వీటిల్లో మీకు కంప్లీట్గా సెన్సెస్ వస్తాయి అన్నమాట. సో ఆవిడ అన్నీ కూడా చక్కగా శారద గారు ఆవిడ యొక్క డీటెయిల్గా పెట్టారు. మనం అంతా కూడా ఆవిడ నుంచి అది సారాంశం మొత్తం తీసుకొని చదువుతూ ఆవిడ దగ్గర చాలా నేర్చుకుందాం. ధన్యవాదాలండి శారదపూర్ణ గారు. వండర్ఫుల్. మురళి గారు మీకు ఇస్తున్నానండి హ్యాండిల్.
అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా అయింది ఈ కార్యక్రమము. మరొకసారి శారదా పూర్ణశెట్టి గారికి అభినందనలు యూనివర్సిటీ తరఫున. థ్యాంక్ యూ అమ్మా, కంగ్రాచులేషన్స్. అట్లానే ప్రభాకర్ శర్మ గారు, అట్లానే శారదా పూర్ణశెట్టి గారు అన్నగారు, డాక్టర్ చాగంటి గారు, ఇట్లాంటి పెద్దలందరూ దీనికి విచ్చేసి నేను చాలా చక్కగా చెప్పారు. దీని నుంచి మనం ఎంత నేర్చుకోవాలి అంటే ఇన్ఫైనైట్ కాంటెంట్ ఉంది అని అర్థమవుతుంది క్లియర్ గా. మేము విచ్చేయలేదు స్వామి, ఇది మా భాగ్యం. మళ్ళీ బానే. ఓకే. దీన్ని ఎలాగ విడిచిపెట్టాలి, దీని భావాన్ని ఎలా విడిచిపెట్టాలో తెలుసుకోవాలి మేము. సో రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. అట్లానే డాక్టర్ చాగంటి గారు చెప్పినట్టు శారదా పూర్ణశెట్టి గారి టైంని కేర్ఫుల్ గా మనము, అవర్ టైం చాలా వాల్యుబుల్, దాన్ని చాలా కేర్ఫుల్ గా క్రాఫ్టెడ్ గా మనము దాన్ని ఉపయోగించుకొని మనము యూనో యూజ్ ఫర్ అవర్ బెస్ట్. అట్లానే ఆవిడ డీలిట్ మరి ఆవిడ పబ్లిష్ చేశారా, మనం చదవగలమా లేదా తెలీదు. అది ఆవిడ అది పబ్లిషబుల్ అయ్యి మనకు కనుక పర్మిషన్ ఉంటే మనము దాన్ని, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. దాన్ని రిక్వెస్ట్ చేద్దాం మనము. ఆ నేను పర్మిషన్ ఒక్క విషయం చెప్పచ్చా అండి? ఒక్క విషయం చెప్తాను. చెప్పండి అమ్మా. దానిలో ఉన్నటువంటి అంశాలన్నీ చిన్న చిన్న వ్యాసాలుగా నేను మన యూనివర్సిటీకి ఇస్తాను. దానిని ఏ విధంగానైనా ఉపయోగించవచ్చండి. అది చిన్న చిన్న వ్యాసాలుగా ఇస్తాను. ప్రకటనలు పెద్దది, చాలా గ్రంథం పెద్దది ఇస్తాను తప్పకుండా. తర్వాత అన్నారు కదా, ఆ యజ్ఞ దీప్తి, ఆ యజ్ఞకాంత్ అంతా ఆచార్య గారి చుట్టూ కనిపిస్తుంది, వెంకట గారి చుట్టూ. ఆ యజ్ఞం చేసిన వెలుగు ఆయన బట్టే ఇక్కడ ఉన్నాం. కాబట్టి వారి అనుమతితో, మీ అనుమతి లేకుండా నేను మా అన్నగారిని రమ్మన్నాను. నా ఆర్తి కొద్ది క్షమించాలి. ఆయన దీనికి రావడం సంతోషం అమ్మా, ఎందుకంటే అది మీకు బ్లెస్సింగ్ కూడా. చక్కగా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఆయన కలిసే, పెద్దవారిని కలిసే అవకాశం వచ్చింది. అట్లానే యూనివర్సిటీ ఒక రీసెంట్ గా మేము ఒక చాట్ అప్లికేషన్ పెట్టాము. అలానే ఈవెన్చువల్ గా వేదిక్ వికీపీడియా ఒకటి వస్తుంది. మీరు రాసిన మనం ఇట్లాంటి ప్రభాకర్ శర్మ గారు ఇట్లాంటి కాంటెంట్ చాలా రాస్తుంటారు వేరే వాట్సాప్ ఛానల్స్ లో కూడా. అలాంటి మంచి మంచి విషయాలను తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చి ఒక వేదిక వికీపీడియాని కూడా మనం సెట్ చేయొచ్చు గ్రాడ్యువల్ గా. ఈ కాంటెంట్ అంతా అక్కడికి వెళ్తుంది, చాలా అందరికి ఉపయోగపడుతుందమ్మా. చేస్తాం అది. అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ ఆల్. ఓ